వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో తెలియదు, ఎటువైపు వెళ్లాయో తెలియదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏఐబీ బ్యాంక్ సహకారంతో పల్లెల్లో పక్కా రోడ్లు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదరన్ రీజనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొననున్న నారా లోకేష్. రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖలపై సమీక్షిస్తుంటే జగన్ మార్క్ ఆర్థిక ఉగ్రవాదం చూసి షాక్ తిన్నాను. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో తెలియదు, ఎటువైపు వెళ్లాయో తెలియదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఉంది, మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్ల కమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలన్నదే ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబి సమకూరుస్తుందన్నారు. రాష్ట్రంలో 250 మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల సదుపాయం కల్పించేలా గ్రామాల మధ్య అనుసంధాన దారులను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏఐబి ప్రతినిధులు పవన్ కర్కి, తౌషిక్ రెహమాన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రెంటింగ్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు.
విజయవాడలో సిఐఐ నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. No, Mr. Naidu is in his 4th term as Chief Minister, and he's been telling us that this is going to be like his first term. So you understand when a person becomes Chief Minister multiple times, you would imagine that for them it becomes now a routine. But Mr. Naidu brings in renewed energy to his 4th term as Chief Minister. His previous term was all about ease of doing business. Now it's about speed of doing business. So because investments have increased, investing in hundreds of crores was a big deal. Now everything has become thousands of crores. So a project getting delayed by 3 months, 6 months derails your entire business plan, and we as state understand it. So we have been talking about speed of doing business, and that's what we will stand for. And we are going to compete with other states to deliver on this. Or even governance. AI University is something that's very close to our Honorable Chief Minister's heart, and as the HRD Minister, I will deliver on this. This is designed keeping in mind the erstwhile ISB model. So we expect titans of industry to support us in this journey and actually run the institution. So government is good at policy making, giving land, and that's where we want to end our role and let industry run the curriculum, the direction, like how you've done amazingly well with ISB. As a state HRD minister, I'm looking at transforming our entire curriculum from KG to PG. It's very important to educate our children at a very young age, and if you launch them in the right direction, then the sky is the limit. So we are very conscious of that, and that's exactly what I am going to do. As far as IT electronics, yes, Andhra Pradesh has missed the Y2K advantage because we were a combined state, and back then Hyderabad was the singular focus. As far as IT investments, the data center investments, AI investments, our focus area is going to be Visakhapatnam. No second thoughts about it. And we will not miss this bus. So next 6 months, you will hear a lot of announcements coming about as far as data centers and the entire AI, harnessing the data center energy through AI. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 100 రోజుల్లో ఎల్లవరం గ్రామానికి 2.81 కోట్లు నిధులు మంజూరు చేశాం. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గొలకొండ మండలం ఎల్లవరంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన వివరించారు. దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయనున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీకి 1 పైసా కూడా ఇవ్వలేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలపై ఎల్లవరం పంచాయతీకి 7 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఎల్లవరం గ్రామం నాకు మెజారిటీ ఇచ్చింది, వారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాదే అని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కొంత సమయం పడుతుందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకెళ్లి ఖజానా ఖాళీగా అప్పచెప్పిందని ఆయన ఆరోపించారు. 16,437 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రకటించాం. పెన్షన్లు పెంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా 1 రోజులోనే పంపిణీ చేస్తున్నాం. నర్సీపట్నం ఆసుపత్రులకు వచ్చే రోగులకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు వేయిస్తున్నాం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడిగిర్ల నానిబాబు, కేఎల్వరం సర్పంచ్ రాంబాబు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. 11వ ఎమ్మెల్యేకి పోటీ చేశాను. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలంటే, కొత్త ప్రభుత్వం వస్తే కార్యక్రమం చేయాలంటే మినిమం 8 నెలలు పడుతుంది. నేను అన్ని సర్దుకోవాలా. మరి పాత ప్రభుత్వం చూసారు, మొత్తం అంతా దోచుకెళ్ళిపోయారు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళ. ఇప్పుడు మొత్తం దోచుకెళ్ళిపోయాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఖజానా నింపి మీకు డబ్బులు ఇవ్వాలి మేము. కానీ చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో ఏదేమైనా 3 నెలల్లో 100 రోజులు పూర్తయ్యేటప్పటికి మనకు తెలిసి 100 రోజులు పూర్తవుతుంది. కొన్ని కార్యక్రమాలను మనం చెయ్యాలని చెప్పి
ఆఫ్ చేయమని ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చెప్పాం. దాంట్లో కొన్ని కార్యక్రమాలు కేవలం 3 నెలల్లో చేసాం. 3 నెలలు అయింది, మనం 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి మనకు తెలిసి. దాంట్లో ముఖ్యమైనది మన పిల్లలు చదువుకుంటున్నారు, వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, మెగా డిఎస్సి పెట్టలేదు. మనం వచ్చిన తర్వాత కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన పిల్లల కోసం 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. ఈ 16,437 మందికి ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగితే ఈ రాష్ట్రంలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, మన ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలే. రెండోది, వియత్నాం ఏపీల మధ్య పర్యాటక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడలో కాండేక్లేవ్ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, వియత్నాం అంబాసిడర్ ఎంగ్యుయెన్ దానాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, ఇక్కడ పర్యాటక రంగ అవకాశాల గురించి మంత్రి వారికి వివరించారు. ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులను వైట్ జెట్ ద్వారా ప్రారంభించేందుకు చొరవ చూపుతామని ఎంగ్యుయేషన్ దానాయ్ తెలిపారు. వియత్నాంలోని యునెస్కో ప్రతిపాదిత ప్రదేశాలు, ప్రాచీన భారతీయ సంస్కృతికి ముడిపడిన మరెన్నో ప్రాంతాలు భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ వీసా వ్యవస్థతో ప్రయాణం మరింత సులభతరం చేయడంతో రాబోయే రోజుల్లో జాతీయ పర్యాటకుల సంఖ్య 1 మిలియన్ మార్కును చేరాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అటర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారు. దేవుడి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు చేయడం ఎందుకు? దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించండి. విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీయండి బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మరణ అక్కడి నుంచి ఏ పార్టీలు ఉన్నాయండి, దాని మీద వచ్చే చర్చలు, చర్చబాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ, ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా, అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు, ఇది సమంజసం కాదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు. రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని మీద విచారణ జరపండి. విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చూపించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు.
దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదులే అని అనుకోవచ్చు, ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు, కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే, దేవునికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడండి. అంతవరకు కూడా పత్రికలు కానీ, పత్రికా అధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా తణుకు పట్టణం 3 మరియు 4 వార్డులలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికలో శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో 100 రోజుల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో, వ్యవస్థలను ఏ విధంగా నిర్వహణ చేశారో మనందరం కూడా చూసాం. ఈరోజు మీరందరూ కూడా టీవీలు చూస్తున్నా, పేపర్లు చదువుతున్నా, ఈరోజు కనిపించే అంశం కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆవు నెయ్యి ఎంత ఉంటుందమ్మా కేజీ? అమ్మా ఎంత ఉంటుంది చెప్పండి ఒకళ్ళు. అమ్మా 700. ఆవు నెయ్యిని కూడా తిరుపతి లడ్డూలో కలిపే ఆవు నెయ్యిలో కల్తీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 350 రూపాయలకు ఆవు నెయ్యి దొరికిందంట వాళ్ళకి. ఈరోజు అవి పరీక్షలు చేయిస్తే ఆవు నెయ్యిలో ఏముందంటే అంతా కూడా కల్తీ. అవన్నీ కూడా పరీక్షలు చేయించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఆవు నెయ్యిలో ఏమేమి ఉన్నాయని పరీక్షలు చేయిస్తే అందులో జంతువుల కొవ్వు, అలాగే కల్తీ నూనె, కల్తీ చేప నూనె, అలాగే ఇతర కల్తీ పదార్థాలు అన్నీ కూడా కల్తీతో కూడినటువంటి. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడం, పరిసరాలు పరిశుభ్రం చేయడం, వెస్ట్ టు వండర్ ఆర్ట్, పలు ప్రాంతాల్లో పెయింటింగ్ వేయించడం, కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలన్నారు. చాలా మంది చెత్తను మురుగు కాలువల్లో వేసేస్తున్నారని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయన్నారు. ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అని అన్నారు. ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రోగ్రాంలో భాగంగా ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మనకి స్వచ్ఛత హీ సేవ 2 వారాల ప్రోగ్రామ్, అన్ని యాక్టివిటీస్ మనం గాంధీ జయంతి ముందు 2 వారాలు డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ట్రీ ప్లాంటేషన్, మాస్ క్లీనినెస్, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి క్లీనినెస్, దాని తర్వాత వేస్ట్ టు ఆర్ట్ అనేది కూడా మనం ఒకరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది 26న. అండ్ పెయింటింగ్స్, మన స్లమ్ ఏరియాస్కి డివైడర్స్ అండ్ వాల్స్కి పెయింటింగ్స్ కూడా మనము స్పాన్సర్షిప్తో పెయింటింగ్స్ కూడా వేపిస్తున్నాము. అలాగే మనం కొన్ని క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాము. సో అవన్నీ కూడా ఈ డ్రోన్ ద్వారానే పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాయి, అవన్నీ కూడా క్లీన్ చేయించాము. ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనము స్వచ్ఛత అండ్ క్లీన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది గవర్నమెంట్తో, కార్పొరేషన్లో ఒకటే కాదు, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు చెత్త మనము బైఫర్కేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త ఇవ్వడము, తర్వాత బయట మనము డంప్ చేయకోకుండా ఎక్కడంటే అక్కడ చెత్త వేసేయడము, అలా లేకోకుండా డ్రైన్స్లో కూడా చాలా చెత్త వేసేసి డ్రైన్స్లో కూడా వస్తూ ఉంటుంది. అలా వేయకోకుండా మన పరిసరాలు, మన ఇల్లే కాకుండా పరిసరాలు క్లీన్ చేసుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు మురళీవాసు భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి ఈసారి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బ్రహ్మోత్సవాల మొదటి శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, వెంకటాచలం, జయమ్మ, కల్పన, ఉషారాణి, భరత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథరెడ్డి, కస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలో హరినాథు, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరువల శనివారాల భాగంగా మొదటి శనివారం నాడు మంచి వర్షం కురిసింది తిరుపతిలో. శుభసూచకము. ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉన్నట్లే. అలాగే నగర సంకీర్తన ప్రతి శనివారము తిరుపతి గోవిందరాజస్వామి గుడి 4 మాడవీధుల్లో తిరగడము అందరికీ తెలిసిన విషయమే. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏ మాత్రము అధైర్యపడకుండా వర్షంలో చాలా భక్తి శ్రద్ధలతో 4 మాడ వీధుల్లో భక్తి శ్రద్ధలతో భజనలతో తిరగడము చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కర్ణాటక మురళి. గణటాస్ నెల మొదటి వారం ప్రారంభం. ఈ మొదటి శనివారంలో మన గోవిందరాజస్వామి గుడి 4 మాడవీధులలో నగర సంకీర్తన ద్వారా పాటల ద్వారా ఆలపిస్తూ నగర సంకీర్తన కార్యక్రమాలు చేసుకుంటూ 4 మాడవీధులు తిరుగుతూ ఉంటే ఆ పరమాత్ముడు ఏదో రూపంలో మన మొర ఆలకిస్తే అందరికీ అష్టైశ్వర్య అడ్డుపరిగిస్తారనే ఒక సంకల్పంతో అందరికీ ఒక మంచి బుద్ధి మంచి ఆలోచన కావాలని దేవుడి మీద భక్తి ఆలోచన పెంపొందించాలని సదుద్దేశంతో ఈ 4 మాడవీధుల్లో ప్రతి శనివారం మొదటి శనివారంతో ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అండాదన్న ప్రతి ఒక్కరు ఉండాలని మనసుగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్వామివారు విమానోత్సవం సందర్భంగా వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా ఐరాలకు చెందిన రామకృష్ణ పిళ్ళై కుమారుడు కేఆర్ గణపతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.